Hi friends, very good morning. Eeroju Maroka interesting unboxing video tho me munduku vachesanu. That is nothing but KarBonn ki సంబంధించినటువంటి X21 ఈ మొబైల్ ఫోన్ కి సంబంధించినటువంటి డీటెయిల్డ్ అన్బాక్సింగ్ తో పాటు ఇనిషియల్ ఇంప్రెషన్స్ అలాగే దీనికి సంబంధించినటువంటి కొన్ని కెమెరా శాంపిల్స్ ను కూడా మనం చూసేద్దాం. బేసిక్ గా KarBonn అనేటువంటి బ్రాండ్ విషయానికి వచ్చారు అంటే మీ అందరికీ తెలిసింది ఆల్మోస్ట్ 2009 నుంచి ఈ కంపెనీ మనకి స్మార్ట్ ఫోన్స్ అయితే మ్యానుఫ్యాక్చర్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే బేసిక్ గా 5000 రూపాయలు 5 కూడా కాదు 4999 రూపాయలకి మొబైల్ ఫోన్ ని లాంచ్ చేయడం జరిగింది. సో బేసిక్ గా ఇంట్లో పెద్దవాళ్ళ కోసం కావచ్చు లేదన్నట్లయితే పిల్లల ఆన్లైన్ క్లాసెస్ కావచ్చు లో బడ్జెట్ లో ఒక ఫోన్ చూస్తున్నారు అది కూడా విచ్ కమ్స్ విత్ 2GB ఆఫ్ RAM అలాగే 32GB ఆఫ్ ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీతో పాటు మెమరీ కార్డ్ సహాయంతో అప్ టు మీరు 256GB దాకా మెమరీని ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. అఫ్ కోర్స్ ఇది వచ్చేప్పటికి మనకి 4G ఇంటర్నెట్ సర్వీసెస్ ని యూస్ చేసుకొని మీరు ఆన్లైన్ స్ట్రీమింగ్ కంటెంట్ లైక్ ఆన్లైన్ క్లాసెస్ కావచ్చు యూట్యూబ్ కావచ్చు ఇట్లాంటి వాటన్నిటిని కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇక దీంతో పాటు ప్యారల్ గా మీకు ఇందులో 3000 mAh ఆఫ్ ద బ్యాటరీ రావడం జరుగుతుంది. సో ఆల్ డే బ్యాటరీ బ్యాకప్ మీకు రావటం మరొక విశేషం. సో ఓవరాల్ గా చెప్పాలన్నట్లయితే బడ్జెట్ లో ఎంట్రీ లెవెల్లో ఒక స్మార్ట్ ఫోన్ ని చూస్తున్నారు అన్నట్లయితే డెఫినెట్లీ దీనిపైన అయితే ఒక లుక్ వేసేయచ్చు. కాకపోతే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్ లో మోస్ట్లీ ప్రతి ఒక్కళ్ళు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ అని అలాగే చిన్నపిల్లలు కూడా ఇంట్లో ఇంచే క్లాసెస్ అయితే అటెండ్ అవుతున్నారు కదా. సో ఈ పాండమిక్ సిచ్యువేషన్స్ లో బడ్జెట్ లో మీరు ఒక స్మార్ట్ ఫోన్ చూస్తున్నారు అది కూడా 5000 రూపాయల లోపలంటే ఖచ్చితంగా మీరు దీనిపైన అయితే ఒక లుక్ వేయచ్చు. సో ఆలస్యం చేయకుండా ఈ రోజు ఈ ఎపిసోడ్ ని స్టార్ట్ చేద్దామా ఫ్రెండ్స్. నాది ఒక చిన్న రిక్వెస్ట్, ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి యార్. కొంచెం మోటివేషన్ గా ఫీల్ అయ్యి ఇలాంటి వీడియోస్ ఎన్నో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ బ్లాగ్స్. సో ఫ్రెండ్స్, ఇది మనకి KarBonn కి సంబంధించినటువంటి మొబైల్ ఫోన్ అయితే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు లేదన్నట్లయితే ఆన్లైన్ క్లాసెస్ కోసం అయితే ఖచ్చితంగా దీనిపైన అయితే మీరు ఒక లుక్ వేయచ్చు. సో ఒకసారి దీనికి సంబంధించినటువంటి ఫిజికల్ ఓవర్వ్యూని చూద్దాం. ఫస్ట్ దీని అయితే వీళ్ళు ర్యాప్ చేసి పంపించారు. ఈ ర్యాప్ మొత్తాన్ని కూడా ఇనిషియల్గా రిమూవ్ అయితే చేసి చూద్దాం. సో దీని మోడల్ నెంబర్ మీరు ఇక్కడ చూడొచ్చు X21. ఇందులో మీకు 2GB ఆఫ్ RAM అలాగే 32GB ఆఫ్ స్టోరేజ్ మెమరీతో రావడం జరుగుతుంది. అఫ్ కోర్స్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బాక్స్ మీరు చూసారంటే X21 అని దీనికి సంబంధించినటువంటి మోడల్ నెంబర్తో పాటు దీనికి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్ అలాగే బ్యాటరీని కూడా మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే రైట్ సైడ్ ఆఫ్ ద ఫోన్ కూడా మీకు సేమ్ టాప్ ఆఫ్ ద ఫోన్ ఏం లేదు, ఇక బాటమ్ ఆఫ్ ద ఫోన్ దీనికి సంబంధించినటువంటి IMEI నెంబర్ సీరియల్ నెంబర్స్తో పాటు దీనికి సంబంధించినటువంటి కలర్ ఇది వచ్చేటప్పటికి మనకి మిడ్ నైట్ బ్లూ. ఇక బాక్స్ అయితే మనం ట్యాంపర్ చేయాల్సిన అవసరం లేదు. సో ఈ విధంగా మనకి స్లైడర్ లాగా ఇచ్చారు. సో KarBonn ఫోన్స్ అని చెప్పి అండ్ ఇక్కడ మనకు ఒక సీల్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఈ సీల్స్ని కూడా నేనైతే ట్యాంపర్ చేస్తున్నాను. సో హియర్ ఇట్ ఈస్ ఫైనల్లీ ఫోన్ అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. అఫ్ కోర్స్ వీళ్ళు కూడా మనకి ఒక చిన్న కార్టన్ బాక్స్ తోటి ప్రొవైడ్ చేశారు. వీళ్ళ బిల్ట్ క్వాలిటీ ఇంకొంచెం పెంచుకొని ఉంటే బాగుండేది అనిపిస్తుంది. సో దీంట్లో మనకి స్క్రీన్ గార్డ్ అలాగే దీనికి సంబంధించినటువంటి యూజర్ మాన్యువల్ అండ్ అట్ ద సేమ్ టైం దీనికి సంబంధించినటువంటి వారంటీ కార్డ్ని కూడా మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో వీటిని అయితే పక్కకు పెట్టేసేద్దాం. ఇక ఫైనల్లీ హియర్ ఇట్ ఈస్ ద ప్రోడక్ట్. సో ఫోన్ అయితే చాలా అంటే ఇప్పటిదాకా మనం పెద్ద పెద్ద స్క్రీన్స్ని యూజ్ చేసి సో దీని స్క్రీన్ అయితే మనకు కొంచెం చిన్నగా అనిపిస్తుంది. కాకపోతే ఇంట్లో పెద్దవాళ్ళకి అలాగే ఆన్లైన్ క్లాసెస్కి దిస్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్ అని మనం చెప్పుకోవచ్చు. సో ఇక వీటిని పక్కకు పెట్టారు అన్నట్లయితే ఇంకా బాక్స్లో మనకి ఏమేమి ప్రొవైడ్ చేశారు ఏంటి అనేది కూడా ఒక లుక్ అయితే వేసేద్దాం. సో హియర్ ఇట్ ఈస్ మనకి బాక్స్ను ఓపెన్ చేయగానే ఇక్కడ మనకి మళ్ళీ ఒక ఛార్జర్ని ప్రొవైడ్ చేశారు. అఫ్ కోర్స్ ఇది వచ్చేటప్పటికి మనకి మాక్సిమం 5 watts ఛార్జరే ఉండేటువంటి అవకాశం ఉంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు అప్రాక్సిమేట్లీ మీకు 7.5-10 watts ఆఫ్ అవుట్పుట్ దాకా మీకు ఇదైతే ప్రొవైడ్ చేయగలదు. సో అపార్ట్ ఆఫ్ దిస్ ఇక్కడ మనకి ఒక మైక్రో USB కేబుల్ని కూడా వీళ్ళు అక్కడ ప్రొవైడ్ చేశారు. ఆఫ్ కోర్స్ బిల్ట్ క్వాలిటీ కూడా పర్వాలేదు. ఇక మనకి KarBonn కి సంబంధించినటువంటి బ్యాటరీ ఆల్మోస్ట్ ఇలాంటి బ్యాటరీస్ని చూడక మనకి చాలా రోజులు అయితే అవుతుంది. సో ఈ బ్యాటరీని మీరు మాన్యువల్గా దీని లోపల అయితే ప్లేస్ చేయాల్సి ఉంటుంది. లాక్ని అయితే ప్రొవైడ్ చేశారు. దీన్ని తీసారు అన్నట్లయితే డైరెక్ట్గా మనకి ఇక్కడ బ్యాటరీని అయితే ప్లేస్ చేయొచ్చు. దీనికి సంబంధించినటువంటి పైన ఒక ర్యాపర్ని అయితే ప్రొవైడ్ చేశారు. ఈ ర్యాప్ని కూడా మనం రిమూవ్ చేద్దాం. సో ఇందులో ఆండ్రాయిడ్ గో ఎడిషన్తో మనకు రావడం జరుగుతుంది. రేర్ వచ్చేటప్పటికి 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ వచ్చేటప్పటికే 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా తోటి ఇందులో మీకు HD+ ఫుల్ వ్యూ డిస్ప్లేని మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 5.45 ఇంచెస్కి సంబంధించింది. ఇక ఫోన్ అయితే మనం బూట్ చేద్దాం. సో ఫ్రెండ్స్ హియర్ ఇట్ ఈస్ ఫోన్ అయితే ఫైనల్లీ మనకు బూట్ అయింది. సో ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్ళి అబౌట్ ద ఫోన్లోకి అయితే వెళ్ళి చూద్దాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు డివైస్ నేమ్ అలాగే నేను ఒకసారి అప్డేట్లోకి వెళ్ళి ఒకసారి అప్డేట్స్ ఏమైనా ఉన్నాయి అనేది నేను చెక్ చేస్తున్నాను. సో ఇక్కడ ఒకవేళ ఏదైనా OTA అప్డేట్ ఉంది అన్నట్లయితే మనకి ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ నాకు తెలిసినంత వరకు అప్డేట్ ఏం లేదనుకుంటా. సో ఇక దీంట్లో మనకి బ్యాక్ సైడ్లోకి వెళ్ళి ఒకసారి ఆండ్రాయిడ్ వర్షన్ని కూడా మనం ఒకసారి చెక్ చేద్దాం. సో ఇది వచ్చేటప్పటికి మనకి ఆండ్రాయిడ్ 10 అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు ప్రొవైడ్ చేశారు. ఆఫ్ కోర్స్ వీళ్ళు OTA అప్డేట్లో
మనకు అప్డేట్స్ని ప్రొవైడ్ చేస్తారా చేయరా అనేది వీ నీడ్ టు వెయిట్ అండ్ సీ. ఇక రెగ్యులర్ ట్రెడిషనల్ ఇంకా నేను మీకు స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. సో మనకి రెగ్యులర్ గో ఎడిషన్ ఫోన్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే విధంగా అఫ్కోర్స్ దీంట్లో కూడా మనకి గూగుల్ డైలర్నే మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఎవరైతే ఆన్లైన్ క్లాసెస్ కోసం ముఖ్యంగా ఒకసారి దీనిపైన లుక్ అయితే వేయచ్చు ఒకసారి. ఇక దీంట్లో మనకి సిమ్ వేసుకోవాలంటే రెగ్యులర్ పాత జనరేషన్ ఫోన్స్ లాగా మనం ఇక్కడ సిమ్ కార్డ్స్ని అయితే వేసుకోవచ్చు. దీంట్లో మనకి 2 సిమ్ కార్డ్ స్లాట్స్ని ప్రొవైడ్ చేశారంటే అట్ ఎ టైం 2 సిమ్స్ని యూజ్ చేసుకోవచ్చు. ఈవెన్ టీఎఫ్ మెమరీ అంటే టెంపరరీ ఫ్లాష్ మెమరీ ద్వారా మెమరీని అయితే ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. ఒకసారి దీనికి సంబంధించినటువంటి ఆడియో క్వాలిటీ కూడా మనం విందాం ఎలా ఉంది ఏంటి అనేది. ఎందుకంటే దీనిలో ఆల్రెడీ మనకి యూట్యూబ్ ఉంది కదా, సో యూట్యూబ్ ద్వారా ఆడియో క్వాలిటీ కూడా విందాం. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మరొక సరికొత్త ఇంట్రెస్టింగ్ అన్బాక్సింగ్ వీడియోతో మేము ముందుకు వచ్చేసారు. అదేంటి అంటే ఎవరైతే ఇక దీంట్లో మనకి ఏ విధమైనటువంటి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే ఉండదు. డైరెక్ట్గా ఏఐ బేస్డ్ ఫేస్ అన్లాక్ మాత్రమే, లేదా రెగ్యులర్ మీరు పాస్వర్డ్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ బాక్స్లో కూడా మనకి ఎటువంటి పౌచ్ని ప్రొవైడ్ చేయలేదు. కాకపోతే మనకి స్క్రీన్ గార్డ్ని అయితే ప్రొవైడ్ చేశారు. అడిషనల్గా మీరు దీన్ని యాపిల్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. చూసారు కదా, సో చాలా ఫింగర్ ప్రింట్స్ని అట్రాక్ట్ అయితే చేయడం జరిగింది. ఇది దీంట్లో కెమెరా క్వాలిటీ విషయానికి వచ్చారు అన్నట్లయితే సో ఇక్కడ మీరు చూడొచ్చు, కెమెరా కూడా నేను ఆన్ చేశాను. ఈవెన్ ఇది వచ్చినప్పటికీ రెగ్యులర్ ఫోటోగ్రఫీ, ఇందులో ఫేస్ బ్యూటీ ఆన్ చేసుకొని మీరు మరింత బెటర్ ఇమేజెస్ని తీసుకోవచ్చు. ఈవెన్ మోర్లోకి వెళ్ళారంటే పానోరామా, బ్రస్ట్ మోడ్, మాన్యువల్ క్యూఆర్ కోడ్, అలాగే నైట్ మోడ్ని కూడా మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక వీడియోగ్రఫీ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఒకసారి వీడియో కాంపాక్టిబిలిటీస్ కూడా మనం చెక్ చేద్దాం. ఇక వీడియో కాంపాక్టిబిలిటీస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక దీంట్లో మనకి వీడియోలో 1080 అలాగే 720, ఈవెన్ 480, ఈవెన్ మనకి గిఫ్ ఫార్మేట్లో కూడా మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అంటే వీడియోస్ని అయితే క్యాప్చర్ చేయొచ్చు. ఈవెన్ మాన్యువల్లో కూడా మీరు మాన్యువల్ అడ్జస్ట్మెంట్స్ని అయితే చేసుకోవచ్చు. ఇక ఒకసారి ఫ్రంట్ కెమెరా క్యాపబిలిటీస్ విషయానికి వచ్చారంటే కెమెరా ఈ విధంగా ఉంటుంది. అండ్ ఈవెన్ ఫ్రంట్లో కూడా మీరు అప్రాక్సిమేట్లీ మీరు అప్ టు 720p దాకా వీడియోస్ని అయితే క్యాప్చర్ చేయొచ్చు. సో మనకి ఇంట్లో పెద్దవాళ్ళకి అంటే జస్ట్ ఫోన్ కాల్, అలాగే బేసిక్ కమ్యూనికేషన్, వాట్సాప్ ఇట్లాంటి వాటి కోసం, అండ్ అట్ ది సేమ్ టైం ఇంట్లో పిల్లల ఆన్లైన్ క్లాసెస్ కోసం అయితే మీరు దీన్ని కన్సిడరేషన్ పాయింట్ కింద తీసుకోవచ్చు. ఇప్పుడు మీరు చూసినటువంటి పిక్చర్ ఏదైతే ఉందో రియర్ కెమెరా ద్వారా క్యాప్చర్ చేస్తుంది. సో డీటెయిలింగ్ బాగానే ఉంది. ఇది డే లైట్ కండిషన్లో, సో బ్యాక్గ్రౌండ్ డెప్త్ ఎఫెక్ట్ పర్వాలేదని చెప్పుకోవచ్చు. ఇక ఇది వచ్చేటప్పటికి నేను లో లైట్ కండిషన్లో క్యాప్చర్ చేసినటువంటి పిక్చర్. అలాగే ఇది వచ్చేటప్పటికి ఫ్రంట్ సెల్ఫీ. దీంట్లో అయితే మీకు పోర్ట్రేట్ మోడ్ ఉండదు. ఫ్రెండ్స్ చూసారు కదా అన్బాక్సింగ్ వీడియో అయితే. ఇక ఇనిషియల్గా చెప్పాలంటే ఈ బడ్జెట్కి ఇది ఓకే అని అంటాను, కానీ కెమెరాస్లో కొంచెం ఇంప్రూవ్ చేస్తే బాగుంటుందని చెప్పి నా అభిప్రాయం. రెగ్యులర్గా వచ్చేటువంటి యాప్స్ అన్నీ కూడా మీకు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ బై ద బై ఇందులో వచ్చేటప్పటికి మీకు ఆండ్రాయిడ్ గో వర్షన్ వస్తుంది కాబట్టి మీకు పెద్దగా అంటే ఆపరేటింగ్ సిస్టమ్ కూడా చాలా స్మూత్గానే ఉండడం జరుగుతుంది. సో నార్మల్ రెగ్యులర్గా ఉండేటువంటి లాగా లాగ్ అవటం ఇట్లాంటి ఇష్యూస్ అయితే ఏముండదు. అంటే ఈ ప్రాసెసర్కి, ఈ ర్యామ్కి దట్ ఈస్ మోర్ దాన్ ఎనఫ్ అని నా అభిప్రాయం. ఇకపోతే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. దట్స్ ఆల్ ఫర్ టుడే. This is Vasu signing off. Have a great day.